హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇది వచ్చేసి సండే మధ్యాహ్నం అనమాట. సో మా వారైతే ఫ్రాన్స్ అయితే తీసుకొని వచ్చారు. సో పిల్లలు కూడా ఫ్రాన్స్ కూడా చాలా ఇష్టం అని చెప్పేసి సో నేనైతే ఇంకా మా వారు ఇంకా అక్కడే చేపల మార్కెట్లోనే ఫ్రాన్స్ కొద్దిగా క్లీన్ చేయించుకొని అయితే వచ్చారండి. సో ఫ్రాన్స్ రేటు చాలా ఎక్కువగానే ఉంది. కేజీ వచ్చేసి 300 దాకా. సో ఇంకా అక్కడే కొద్దిగా క్లీన్ చేయించుకొని వచ్చారు. సో నేను ఇంక ఇంటికి వచ్చాక అయితే కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని అయితే బాగా వాష్ చేసుకున్నాను. సో వాష్ చేసుకున్నాకైతే ముందుగా నేను కర్రీ ప్రిపేర్ చేయకముందే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా అయితే నేను తీసేసుకుంటానండి. అందుకని చెప్పి ముందుగా పొయ్యి మీద అయితే బాండీ పెట్టుకొని కొద్దిగా రొయ్యలు వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని బాగా వేయించుకుంటున్నానండి. దానిలో ఉన్న వాసన కూడా తొందరగా పోయిద్ది. సో కొందరు అట్లా కాకుండా డైరెక్ట్గానే కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటారు. ఇంకా రొయ్యలో ఉన్న వాటర్ అంతా అందులో ఉండిపోయింది కాబట్టి సో ఇంకా టేస్ట్ అయితే మారిపోయిద్ది. నేను ఎప్పుడు రొయ్యలు తీసుకొచ్చినా కూడా ఫస్ట్లో అందులో ఉన్న వాటర్ అంతా నేనైతే బయటకు తీసేసుకుంటాను. ఫస్ట్ అయితే నేను బాగా వేయించుకుంటానండి డ్రైగానే. సో ఒక పక్క అయితే గుడ్లు అయితే ఉడకబెడుతున్నాను. సో పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మధ్యాహ్నం వాళ్ళకి లంచ్లోకి అయితే ఎగ్ కర్రీ అయితే పెట్టేశానండి. సో ఇంకా అట్లాగా మూత పెట్టేసుకున్నాను. కాసేపటికి అయితే దానిలో ఉన్న వాటర్ అంతా అయితే ఇంకిపోయిందండి. సో ఇంకా కర్రీ ప్రాసెస్కి వచ్చేస్తే ఇంకా ముందుగా మనకి మసాలా అవసరం కాబట్టి నేనైతే ముందుగా ఒక బాండీ పెట్టుకుని దానిలో అయితే కొద్దిగా ధనియాలు కొద్దిగా మెంతులు కొద్దిగా ఆవాలు జీలకర్ర దాల్చిన చెక్క కొన్ని లవంగాలు అయితే వేసుకొని అయితే బాగా వేయించుకున్నానండి. సో వేయించుకున్నాక కొద్దిగా చల్లారినాకైతే మిక్సీ అయితే పట్టుకున్నాను. అది ఫైనల్గా అయితే గ్రైండ్ అయిపోయిందండి. సో ఇంకా కర్రీ ప్రాసెస్కి వచ్చేసరికి అయితే ముందుగా అయితే బాండీ పెట్టుకున్నాను. సో బాండీ పెట్టుకొని అయితే 4 స్పూన్ల దాకా అయితే బాగా ఆయిల్ అయితే వేసుకున్నానండి. సో కర్రీకి సరిపడంతా ఎందుకంటే రొయ్యలు ముందుగానే మనం వేయించుకొని పెట్టుకున్నాం కాబట్టి సో కర్రీకి తగ్గట్టుగానే ఆయిల్ అయితే వేసుకోవాలి. సో నేనైతే ఇంకా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయినాకైతే ఇంకా గుడ్లు అయితే పెట్టుకున్నాను. సో ఇంకా 5 గుడ్లు ఉడకబెట్టుకుంటే ఇంకా మా పిల్లలు తినేసారు కాబట్టి సో 3 గుడ్లు అయితే ఇంకా కర్రీలో వేద్దామని చెప్పి అయితే నేనైతే వేయించుకుంటున్నానండి కొద్దిగా. సో ఇంకా అడుగు అంటకూడదు కాబట్టి లైట్గా కొద్దిగా పసుపు కొద్దిగా కారం అయితే వేయించుకుంటున్నాను. సో ఇంకా కలర్లోకి వచ్చేసి నాకైతే తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. సో ఇంకా పక్కన పెట్టేసుకున్నాక ఇంకా అదే ఆయిల్లో అయితే కొద్దిగా మరిగినాకైతే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి. సో ఇంకా అన్నీ కలిపి అయితే అందులోని ఇంకా వేసేసుకుంటున్నానండి. కొందరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎండు కొబ్బరి అన్నీ కలిపి అయితే నేను మిక్సీ చేసేసుకున్నానండి. అవి సపరేట్గా అయితే ఇంకా వేయించలేము కాబట్టి నేను ఆనియన్స్ వరకే వేయించుకుంటున్నాను. ఆనియన్స్ పచ్చిమిర్చి మాత్రమే వేయించుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఇంకా మిక్సీలో వేసేస్తాను కాబట్టి డైరెక్ట్గా మసాలాలు అయితే ఉండిపోయింది. సో నేను అందుకని ఇంకా దీంట్లో అయితే వేయట్లేదు, డైరెక్ట్గా మసాలాలోనే ఉంది కాబట్టి. సో అయితే ఉల్లిపాయలు అయితే బాగా వేయించుకుంటున్నానండి. సో పచ్చిమిర్చి కూడా నేను ఇంకా పిల్లలు తింటారు కాబట్టి 1 వరకే వేసుకున్నాను. సో ఇంకా అవి బాగా అయితే వేయించుకుంటున్నాను. ఇంకా వేయించుకున్నాకైతే మనం కట్ చేసి పెట్టుకున్నాం ముందుగా టమాటాలు కూడా ఉన్నాయి కదండి, టమాటాలు కూడా నేనైతే వేసేసుకుంటున్నాను. సో ఈ కర్రీకి వచ్చేసి నేను ఒక 2 టమాటాస్ అయితే తీసుకున్నాను. సో ఇంకా రొయ్యలు చూసినాక పెద్దగా ఉన్నా కూడా వేయించినాకైతే చాలా చిన్నవి అయిపోతాయండి. ఎక్కువ టమాటాలు వేస్తే కొద్దిగా పులుపు అయిపోయింది. సో మసాలా సెట్ అవ్వదు అనమాట. సో నేనైతే 2 టమాటాలే తీసుకున్నాను కాబట్టి కర్రీకి తగ్గట్టుగా గ్రేవీకి సరిపోయిందండి. సో అయితే బాగా వేయించుకుంటున్నాను దానిలో ఉన్న వాటర్ అంతా ఇంకాలి కాబట్టి. సో ఇంకా కలిపేసుకున్నాక కొద్దిగా గడ్డుప్పు అయితే తీసుకుంటున్నానండి. తీసుకొని అయితే అందులో వేస్తున్నాను. నేను కొన్ని కర్రీస్కి అయితే సాల్ట్ వాడతాను, కొన్ని కర్రీస్కి అయితే మాత్రం గడ్డుప్పే వాడతానండి. సో ఎందుకంటే ఉప్పు వేస్తే తొందరగా దానిలో ఉన్న వాటర్ అంతా తొందరగా అయితే ఇంకిపోయిద్ది కదా. సో అందుకని చెప్పి నేనైతే గడ్డుప్పు అయితే వేసుకుంటున్నాను. సో వేసుకొని అయితే బాగా ఒకసారి కలుపుకుంటున్నాను. అడుగంతా అంటిద్దేమో అని చెప్పేసి ఇంకా అయితే అంటలేదు. సో ఫైనల్గా అయితే బాగా కలిపేసుకుని అయితే మూత అయితే పెట్టేసుకున్నానండి టమాటాకి. ఇంకా ఒక పక్క అయితే రొయ్యలు ఒక పక్క పెట్టేశాను కదండి వేయించినవి. సో అయితే ఆ పక్కన పెట్టేసుకున్నాను. ఫైనల్గా అయితే ఉల్లిపాయలు వేగాలని చెప్పేసి మూత పెట్టేసుకుంటున్నానండి. ఇంకా 15 నిమిషాల్లో అయితే ఉల్లిపాయలు చాలా బాగా దగ్గరికి వచ్చేసాయండి. బాగా పేస్ట్ అయిపోయాయి అనమాట కొద్దిగా, ఇంకా అడుగు అంటలేదు. సో ఇంకా వేసేసుకుంటున్నాను. ముందుగా మనము రెడీ పెట్టుకున్నాం కదండి కాస్త ఉడికించిన రొయ్యలైనవి. సో ఇంకా అయితే నేను ఇంకా ఉల్లిపాయల్లో కూడా ఇంకా అవి వేసేసుకుంటున్నానండి రొయ్యలు ముందుగా వేయించి పెట్టుకున్నవి. సో ఇంకా ఆ రొయ్యలు కూడా బాగా కలిపేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ అవి ఉడికే కాబట్టి పెద్దగా అవసరం ఉండదు. నేను ముందుగా మిక్స్ చేసుకున్నాను కదండి మసాలాలు కలిపి. సో అదైతే ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఆ మసాలా కూడా బాగా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకుంటున్నానండి. సో దానిలో ఉన్న ఆయిల్ అంతా కాస్త పైకి తేలుతుంది కదా. సో ఇంకా అడుగంటిద్దేమో అని చెప్పి నేనైతే ఇంకా బాగా కలిపేసుకుంటున్నానండి. సో బాగా కలిపేసుకున్నాక ఈ కూరకు తగ్గట్టు కావాల్సినవి ఐటమ్స్ అయితే కొన్ని వేసుకుంటున్నానండి. ఇంకా అడుగంటుకుంటానమాట. కొద్దిగా పసుపు వేసుకున్నాను 1 స్పూన్ దాకా, 2 స్పూన్స్ అయితే కారం వేసుకున్నానండి.
కర్రీ కరెక్ట్గా ఉండాలి కాబట్టి, ఇంకా పిల్లలు కూడా కొద్దిగా తింటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కారం అయితే కొద్దిగా తక్కువగానే వేసుకున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను, ప్లస్ ఇంకా మసాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఘాటుగా అనిపించకూడదు కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాను కారం అయితే. ఇంకా వేసేసుకొని అయితే బాగా ఒకసారి కలిపేసుకుంటున్నానండి. ఎందుకంటే కారం ఒకసారి వేసుకున్నాక అడుగు అయితే తొందరగా మాడడానికి రెడీ అయిపోద్ది అనమాట. మనం అట్లా కాకుండా వాటర్ కూడా వెంటనే వేసేసుకోవాలి, ఎక్కువ మాడనివ్వకుండదు. సో ఇంకా నేనైతే ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నానండి కర్రీకి కావాల్సినవి. ఎందుకంటే ఆల్రెడీ గుడ్లు కూడా ఉడకబెట్టి వేయించేసుకున్నవి, రొయ్యలు కూడా ఆల్రెడీ మనం వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి. సో ఇంకా అయితే వాటర్ అయితే వేసేసుకొని అయితే ఒకసారి బాగా కలిపేసుకుంటున్నానండి. మసాలా బాగా అడుగంటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. సో నేనైతే కొద్దిగా ఇందాక టమాటాలు వేగినప్పుడు కొద్దిగా ఉప్పు వేసాను కదండి, సో అందుకని చెప్పేసి ఇప్పుడు కొద్దిగా మాత్రమే వేసుకుంటున్నాను గడ్డుప్పు అనేది. సో చాలా వరకు సాల్ట్ చాలా తక్కువ వాడతాను, గడ్డుప్పు అనేది ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాను నేను కర్రీస్కి. సో ఇంకా అది 15 నిమిషాలు అయితే తొందరగానే ఉడికిపోయిద్దండి. సో ఇంకా 15 నిమిషాల తర్వాత చూస్తే కర్రీ అయితే దగ్గరికి వచ్చేసిందండి. ఇంకా బాగా కలిపేసుకున్నాను, అడుగు అసలు ఏమంటలేదు, బాగానే ఉంది. సో నేను ఒక చేత్తో ఫోన్ పెట్టుకొని వీడియో తీస్తున్నాను కాబట్టి కాస్త వీడియో అనేది కొద్దిగా క్లారిటీ లేకపోవచ్చు. సో అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి గుడ్లు, సో గుడ్లు అనేవి అందులోకి వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నానండి. సో కలిపేసుకున్నాక మనము ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర అయితే లేదు, లైట్గా కొద్దిగా గరం మసాలాతో అయితే నేను కొద్దిగా దాన్ని గార్నిష్ చేసుకుంటున్నానండి. సో ఫైనల్గా అయితే కర్రీ అయితే సూపర్గా వచ్చిందండి, టేస్ట్ చాలా బాగుంది. సో నేనైతే ఇంకొక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నాను. ఇంకా మధ్యాహ్నం పిల్లలు కూడా తిన్నారండి. ఇదేనండి నా రొయ్యల కర్రీ విధానం. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.